గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు ఆడిన 4 సీజన్స్‌లో ఒకసారి ఛాంపియన్స్ అయ్యారు. మరోసారి రన్నర్ అప్స్‌గా నిలిచారు. అండ్ ఇక లాస్ట్ సీజన్‌లో ఏమో థర్డ్ ప్లేస్‌లో ఫినిష్ అవుతే అంతకుముందు సీజన్‌లో ఏమో ఎయిత్ ప్లేస్‌లో ఫినిష్ అయ్యారు. వీళ్ళు ఆడిన 4 సీజన్స్‌లో 3 టైమ్స్ ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యారు. లాస్ట్ సీజన్‌లో జీటీ ఓపెనింగ్ పేర్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ కలిసి 9-12 రన్స్ పార్ట్నర్‌షిప్‌ని చేశారు. అండ్ జాస్ బట్లర్ కూడా సూపర్ కాంట్రిబ్యూషన్స్‌ని టీంకి అందించాడు. కానీ బట్లర్ ప్రజెంట్ అంత గొప్ప ఫామ్‌లో లేడు. కాకపోతే ఇనీషియల్ మ్యాచెస్‌కి అయితే బట్లర్‌తోనే వెళ్తారు. ఈ టీంకు మిడిల్ ఆర్డర్‌లో చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అయినా కానీ జీటీ లాస్ట్ టైం మిడిల్ ఆర్డర్ లో బాగా పర్ఫామ్ చేసిన షెర్ఫెన్ రూథర్ ఫోర్ ని ఎంఐతో ట్రేడింగ్ చేసింది. అండ్ మళ్ళీ ఆ స్లాట్ ని ఫిల్ చేయడానికి జేసన్ హోల్డర్ ని ఆప్షన్ లో తీసుకుంది. ఇండియా న్యూజిలాండ్ సిరీస్ లో అండ్ వరల్డ్ కప్ లో మిడిల్ ఆర్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ ఫామ్ లో కనిపించాడు. సో అతన్ని తప్పకుండా ప్లేయింగ్ లెవెల్లో ఆడించాలి. అండ్ ఈ టీమ్ లో ఫినిషర్స్ గా రాహుల్ తెవతియా, షారుఖ్ ఖాన్ తో పాటు అవసరమైతే రషీద్ ఖాన్ కూడా బిగ్ హిట్టింగ్ చేస్తాడు. గ్లెన్ ఫిలిప్స్ తో పాటు 5 మంది వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని ఈ స్క్వాడ్ లో చూడొచ్చు. ప్రసిద్ కృష్ణ, సిరాజ్, రబాడా పేస్ బౌలింగ్ అటాక్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ వీళ్ళకి తోడు ఎక్స్ప్రెస్ పేస్ తో వేసే డొమెస్టిక్ ప్లేయర్ అశోక్ శర్మని జీటీ ఆప్షన్ లో తీసుకుంది. రషీద్ ఖాన్ నుంచి లాస్ట్ సీజన్ లో చాలా నార్మల్ పర్ఫార్మెన్స్ ని చూశాము. కానీ మరో స్పిన్నర్ సాయి కిషోర్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఇక జీటీ ప్లేయింగ్ లెవెల్ కు వచ్చేస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్ ఓపెన్ చేస్తాడు. నంబర్ 3 లో ఎక్స్పీరియన్స్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జార్జ్ బట్లర్. నంబర్ 4 లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అండ్ తనను ఫ్లోటర్ గా కూడా ఆడిపిస్తారు. అండ్ నంబర్ 5 లో సూపర్ ఫామ్ లో ఉన్న సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్. అండ్ నంబర్ 6 లో ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ అండ్ తను అన్ని గేర్స్ లో ఆడతాడు. నంబర్ 7 లో షారుఖ్ ఖాన్. నంబర్ 8 లో రాహుల్ తెవతియా ఫినిషర్ గా. నంబర్ 9 లో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్. నంబర్ 10 లో సిరాజ్. అండ్ నంబర్ 11 లో ప్రసిద్ కృష్ణ లేదా అశోక్ శర్మ ఆడతాడు. అండ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి కిషోర్ ఉంటాడు. అండ్ జీటీ ఈ సీజన్ లో తమ ఫస్ట్ మ్యాచ్ ని పంజాబ్ కింగ్స్ తో ములాన్పూర్ లో ఆడబోతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ లో ఓన్లీ ఒకే ఒక మ్యాచ్ తమ హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ తో ఆడబోతుంది. ఈ జీటీ టీం చూడడానికి ఓకే కనిపిస్తుంది కానీ నార్మల్ టీమ్ తోనే 3 టైమ్స్ ప్లే ఆఫ్స్ కి వచ్చారు అండ్ ఒకసారి ఛాంపియన్స్ కూడా అయ్యారు. అండ్ ఈ సీజన్ లో జీటీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవుతుందా లేదా కామెంట్ లో చెప్పండి.